సికింద్రాబాద్లో బోనాల సందడి నెలకొంది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు భక్తులు తరలివస్తున్నారు. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశంతో అన్ని శాఖలు సమన్వయంతో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వాలంటీర్స్ తోని పోలీస్ సిబ్బందితోని ఆడపడుచులు బోనం ఎత్తుకొని నిలబడ్డారండి. లైన్ కదలాల ఆడపడుచులు బోనం ఎత్తుకొని నిలబడ్డారు. దయచేసి ఆడపడుచుల ముందు పంపియాల బోనం ఎత్తుకున్న ఆడపడుచులని. మహాకాళికాయే నమః. చూస్తున్నాం సికింద్రాబాద్ లో బోనాల సందడి నెలకొంది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు భక్తులు తరలివస్తున్నారు. లక్షలాది మంది భక్తులు తరలి వచ్చే అవకాశం ఉండడంతో అన్ని శాఖల సమన్వయంతో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లయితే చేసింది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు కూడా తీసుకుంటా ఉన్నారు. అక్కడ నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నుమాన్ లైవ్ లో అందిస్తారు. నుమాన్, భక్తుల రద్దీ ఎట్లా ఉంది? ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ఎస్ పవన్, ఇటు సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలంతా కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయని చెప్పొచ్చు. సో లష్కర్ బోనాల సందడి అయితే ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కనిపిస్తుంది. సో తెల్లవారుజాము నుంచి కూడా వచ్చేటటువంటి భక్తులతో ఇటు ఏదైతే ఇటు మహంకాళి అమ్మవారి ఆలయం పరిసర ప్రాంతాలంతా కూడా కిక్కిరిసిపోతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. సో ఉదయాన్నే ఏదైతే తెల్లవారుజామునే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. సో మొత్తం కూడా వచ్చేటటువంటి భక్తులకు ఎక్కడ కూడా ఇబ్బందులు జరగకుండా, ఎక్కడ అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ఇప్పటికే ఇటు పోలీస్ శాఖ తరఫున కూడా పకడ్బందీగా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. రైట్ నౌ ప్రస్తుతం మనము ఏబిఎన్ లో విజువల్స్ లో కూడా చూడొచ్చు. మొత్తం క్యూ లైన్స్ లో అంతా కూడా భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. మొత్తం కూడా 6 క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. ఏదైతే ఇటు బోనాలు సమర్పించేందుకు వచ్చేటటువంటి మహిళల కోసం ప్రత్యేకంగా 2 క్యూ లైన్లను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. దాదాపు 3-4 కిలోమీటర్ల మేర మొత్తం కూడా బారున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రస్తుతం మనము స్క్రీన్ లో చూస్తున్నాము. మొత్తం కూడా దాదాపు ఇటు క్యూ లైన్లలో మహిళలు గంటల తరబడి వెయిట్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. దాదాపు 200 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఏదైతే ఆలయానికి మాత్రం భక్తులు పోటెత్తారు. సో ఇటు లష్కర్ బోనాలంటే ఎంతో ప్రత్యేకత అని చెప్పవచ్చు, ఎంతో ప్రాధాన్యత అని చెప్పవచ్చు. సో అమ్మవారి బోనాలు సమర్పించేందుకు అయితే భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. చెప్పండి, ఈ రోజు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? యథావిధంగా 8 లైన్లు నడుస్తున్నాయి. ఒక్కొక్క లైన్లో అంటే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఒక్కో దాంట్లో 2 లైన్లు ఉన్నాయి. అంటే 8 లైన్స్ కంప్లీట్గా జనాలు వాళ్ళకి ఏమీ ఇబ్బంది లేకుండా బోనాలకు ప్రత్యేక లైను. విఐపీస్ వాళ్ళే, మా చెల్లెళ్ళు వాళ్ళు ఉపవాసంతో బోనం ఎత్తుకొని వస్తారు కాబట్టి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి లైను, వాళ్ళని ఎవరు ఆపరు. ఇది ఒక ఆనవాయితీ ప్రకారం మేము ప్రభుత్వ వాళ్ళంతా నిర్ణయించారు. మరి ఇది చాలా ఇంపార్టెంట్. మరి అమ్మవారి ఆశీస్సులకు పొందాలని మరి కొంతమంది తల్లులు బోనం లేకున్నా కానీ వృద్ధులు వాళ్ళు కూడా అమ్మని దర్శించుకోనికి వస్తారు. వాళ్ళు కూడా ప్రధానమైన భక్తులే మనకు విఐపీస్గా. మొత్తానికైతే దాదాపు 1500 మంది పోలీసులతో పకడ్బందీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. సో ప్రస్తుతం మొత్తం కూడా దాదాపు ఇటు క్యూ లైన్లు అంతా కూడా భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. మొత్తానికైతే ఇటు మహంకాళి అమ్మవారి బోనాల జాతర మాత్రం ఇటు సికింద్రాబాద్ లో కన్నుల పండుగ కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ఓ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ నుమాన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.